నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి బెంగాల్ గ్రామ్ అంటే పప్పు శనగలు అలాగే కందుల ధరల గురించి తెలుసుకుందాం. నిన్న రాయచూరు మార్కెట్ అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్ ఎక్కువగా నడిచిందనమాట. ఈ రెండు మార్కెట్లలో పప్పు శనగలు అలాగే పైనున్న రాష్ట్రాలలో మనకు ప్రజెంట్ ఏం ధరలు ఉన్నాయనేది ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక లేట్ అయితే చేయను. ఈరోజు వచ్చేపాటికి 14వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ 2025. ఈరోజు వచ్చేపాటికి మనకు పప్పు శనగ ధరలు వచ్చేసి అంటే నిన్నటికి కంపేర్ చేసుకున్నట్టయితే ఈరోజు అయితే మార్కెట్ ఉండదు. నిన్న సాయంత్రం వీడియో చేద్దాం అనుకుని నిన్న హుబ్లీ మార్కెట్ది వీడియో పెట్టాను. ఎవరైనా చూడకుండా వెళ్ళి చూడండి. ఇక చూసుకున్నట్లయితే 5,450 రూపాయలు అయితే నిన్న 37 బస్తాలు అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అయితే ధర పలికిందనమాట. ఇక రాయచూరు మార్కెట్ వచ్చేసి 5,500 అయితే నడిచింది మార్కెట్. పప్పు శనగలు అయితే ఇక మేజర్గా ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి పడుతున్నాయి. మంచి క్వాలిటీ ఉండేవి 5,500 పోతున్నాయి. అంటే చాలా డౌన్ అయిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మార్కెట్ అయితే డౌన్లో ఉంది. ప్రజెంట్ ఉన్న రేట్స్ కంటే చాలా తక్కువగానే పోతుంది మార్కెట్. ప్రజెంట్ 5,500 600 మించి పైన కానీ పోవటం లేదు. ప్రజెంట్ రాయచూరు మార్కెట్లో కూడా మనం చూసుకున్నట్లయితే నిన్న ఒక 10 క్వింటాలు అయితే అమ్మకాలు అయినాయి. ఏసీ దగ్గర కూడా మనకు 5,400 అయితే కొనుగోలు చేశారు. కొన్ని బాగుంటే 5,500 అయితే పోతున్నాయి అనమాట. ఇక చనా అంటే లావు శనగలు చూసుకున్నట్లయితే 6,700 పడిపోయింది అది కూడా. ఎందుకంటే దీని గ్రాఫ్ వచ్చేసి 9,000 అట్లా ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా తక్కువగానే పోతున్నాయి. మనం అక్కడ రేట్లు పోతున్నాయి ఇక్కడ రేట్లు పోతున్నాయి అనుకున్నాం. ప్రజెంట్ ఉన్న రేట్స్ అయితే చాలా తక్కువగానే నడుస్తుంది మార్కెట్. మనకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రకాలు చూసుకున్నా కూడా మనకు 5,300 నుంచి 5,600 లోపల అయితే కొనుగోలు చేస్తున్నారు అనమాట. ఇక మనకు మేజర్గా వచ్చేసి ఇక్కడ ఇబ్బంది వచ్చేసి చాలా మటుకు ఈ ఇత్తనం ముందు రేట్లు పెరగాల్సిన రేట్లు అయితే ఇంకా పెరుక్కోకుండా ఉన్నాయి. మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలా మటుకు ధరలు అయితే ఈ విత్తనం ముందు అయితే చాలామంది వస్తుందనే చాలామంది అనుకున్నాము. అయినా పక్కన రాష్ట్రాల నుంచి దిగుమతులు అయితే చేసుకున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గుజరాత్ ఈ మధ్యప్రదేశ్ ఇంపోర్ట్ చేసుకున్నాయి అనమాట. అంటే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి. ఇక్కడ సీడ్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి కాస్త తక్కువ అయితే గ్రాప్ ఉంది. మన ఏరియా చూసుకున్నట్లయితే రాయలసీమ అలాగే కడప అలాగే చాలా ఏరియాలలో చూసుకున్నట్లయితే 5,400 నుంచి 5,500 అయితే కొనుగోలు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న రేట్స్ కంటే చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే 6,000 అట్లన్నా ఉంటుంది అనుకున్నాము. అయినా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్లుండి ఒక 4,500 అయితే డౌన్ అయింది. ఇది రైతులు జీర్ణించుకోలేని రేటే. ఎందుకంటే చాలామంది 6,000 అట్లా 6,500 వస్తే అమ్ముదాం అనుకున్నారు. అయినా ప్రజెంట్ ఉన్న రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇదైతే మళ్ళీ ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఈ 14 అంటే ఇంకో 10-15 దినాలు అంటే ప్లాంటేషన్ ఉంటుంది. ఇంత లోపట్నే అమ్ముకోవాలనేది చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారు అనమాట. నాకు కూడా కాల్ చేయడం జరిగింది. అన్న ఉన్న రేట్ అన్నా తక్కువకుండా ఉంటే అమ్ముకుంటామంటున్నారు. అది మీ ఇష్టం అండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న రేట్స్ అయితే మనం ఈ నెలలో పెరగాల్సిన అయినా పెరుక్కోకుండా ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మార్కెట్ స్టడీ లేదనమాట. అంటే సమతుల్యంగా లేదు. హెచ్చు తగ్గులు అయితే ఏర్పడుతున్నాయి. అంటే ఒక 200 300 కాదు, ఒకటేసారి 400 500 డిఫరెన్స్ అయితే ఏర్పడుతుంది. చాలామంది అమ్ముకునేకైతే అవకాశం చేసుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ లేకుంటే కర్ణాటక కానీ ఈ విత్తనాలు అయితే మళ్ళీ సరఫరా చేస్తాయన్నమాట. అంటే విత్తుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ద్వారా కొనుగోలు అయినట్టు కూడా చాలామంది రైతులు వ్యాపారస్తులు తీసుకొని కూడా సేల్స్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు చాలా రేట్స్ అనేవి డౌన్గా ఉంటాయి. అంటే మన సరుకు అమ్ముకునేది అయితే 5,400 అట్లా పోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మన సరుకులు ఈ విధమైన రేట్సే కొంటారు. వాళ్ళు ఇచ్చే సరుకులు అయితే 6,000 6,500 అంటే వాళ్ళు ఇప్పుడు వడ్డీలన్నీ లెక్కేసుకొని మీకు విత్తనం అయితే ఇస్తారు. అంటే ఉద్దరైతే ఇప్పుడు చాలా మటుకు ఉద్దరులు అయితే ఎక్కడ లేవులే, క్రెడిటే. ఎందుకంటే రైతు కట్టలేడు, ఉద్దరు తీసుకొచ్చుకుంటే వ్యాపారస్తుడు ఇవ్వలేరు ఆ రేట్స్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడున్న రేట్లకి మీకు ఇంకా తగ్గుతుంది అనుకుంటే అమ్మేసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ అయితే స్టడీగా లేదు. డైలీ అప్డేట్ వస్తున్నా మనకు 2-3 రోజులకు ఒకసారి వీడియో తీయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది అమ్ముకునే దశలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 5,400 5,500 5,600 అడుగుతుంటే కూడా మీరు ఇచ్చుకోండి. అంటే ఒక 100-200 మామూలు మామూలు అంటే పెరగవచ్చు తగ్గవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన. అంటే క్వాలిటీ బాగుంటే ఒక 100-50 ఎక్కువ పెట్టవచ్చు. అంతకుమించి పెట్టెగ్గు లేదన్నమాట. పైన ఏం రేట్ ఉంటే దానికంటే ఒక 100 తక్కువగానే పెడతారన్నమాట. పైన అయితే మనకు 5,600
5,700 లోపలనే పోతుండేది ప్రజెంట్ ఉన్న రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే. మన గుజరాత్, మధ్యప్రదేశ్ కూడా నిన్న 5,600 టాపెస్ట్ కొన్నారనమాట. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.